6 దఫాలుగా వస్తున్న సర్పంచులు అందరం కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాం. మిమ్మల్ని మా పెద్ద దిక్కుగా, మా తండ్రిగా చూసుకున్నాం. అలాగే మీరు కూడా మా బిడ్డలుగా మమ్మల్ని చూసుకున్నారు. ఆ నమ్మకంతోనే ఈ రోజున ఇక్కడ మిమ్మల్ని మేము పిలవటం జరిగింది. స్పష్టంగా మా సర్పంచులకి, అలాగే మా ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, మొత్తంగా మా స్థానిక ప్రభుత్వాలకి ధైర్యాన్ని ఇస్తూ, మా ప్రజాప్రతినిధులకి ధైర్యాన్ని ఇస్తూ మీరు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సుధాకర్ గారు వైసీపీని కానీ చెప్తా సార్ అయిందారో చెప్తా. ఏంటి మా ఏమన్నా మాట్లాడాలా? ఒక్క నిమిషం అంటే మైక్ వైసీపీ నిన్ను కూడా సస్పెండ్ చేస్తారు ఇప్పుడే. మీటింగ్లో ఉండగానే సస్పెన్షన్ వస్తుంది. ఇట్లా ముందుకురా, ముందుకు వచ్చి మాట్లాడు. ఓకే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు మాట్లాడండి. మిమ్మల్ని సస్పెండ్ చేశారు కాబట్టి మీరు మాట్లాడొచ్చు ఫ్రీగా. నమస్కారం అండి, సభకు నమస్కారం. గౌరవ రాజేంద్ర ప్రసాద్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి, సభాశీస్తున్నటువంటి తోటి సహచార సర్పంచులందరికీ, సభ ముందున్న అతిరథ మహారథులకి నా నమస్కారములు. వాస్తవంగా ఈరోజు ముత్యాలరావు గారిని ఏదో ఇదన్నారు, అది వాస్తవంగా ఇవ్వాలని నేను తెలియజెప్పాల్సింది ఏంటంటే, మేము వైసీపీ అనుకూలమే కానీ మేము ఏ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీ పార్టీ వాళ్ళు గుర్తించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు కాదు, మన ఆయన కూడా అట్లే అదే అన్నాడు, ఆయన సస్పెండ్ చేశారు. పర్లేదు సార్, ఎందుకంటే నేను మీకు స్వేచ్ఛ లేదు. స్థానిక ప్రజాప్రతినిధుల తరఫున నేను మాట్లాడుతున్నా. ఇవాళ కండ వేసుకొని మీ ముందుకు వచ్చాను. వాస్తవంగా ఎందుకంటే ఇక్కడ ఏదైనా టీడీపీ మీటింగ్కి వెళ్ళిన వేంద్రా అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను కండ వేసుకొని వచ్చాను. ఇప్పుడు నిన్ను కూడా సస్పెండ్ చేస్తారు. ఇప్పటికీ వైసీపీ సర్పంచ్నే వాస్తవంగా కాకుంటే ఒకళ్ళ గుర్తు ద్వారా గెలిచిన వాళ్ళం కాదు, మాకంటూ ఒక స్వతహాగా గుర్తొచ్చింది. మేడం గారు అన్నట్టు షేక్ బేగం గారు, రాష్ట్రపతికి ఉన్న సర్వాధికారాలు ఇవాళ స్థానిక సర్పంచ్కి మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సర్పంచ్ మాత్రమే అని సభాముఖంగా నేను తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రతిపక్ష నేతగా ఇవాళ పాలకపక్షంగా ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కొన్ని మా అధికారాలను, విధులను హరించినారు. కాబట్టి ఈ సభావేదికగా నేను అనుభవింపదలుచుకున్నాను. దీర్ఘకాలంగా ఉన్న కరెంటు బిల్లులు గౌరవ కీర్తిశేషులు మన ఎన్టీఆర్ గారి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ కరెంటు బిల్లులపై ఎప్పుడూ ఇంత ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. దీర్ఘకాలంగా ఉన్న కరెంటు బిల్లులు అని చెప్పేసి చెస్లు రూపంలో ఇచ్చేసి ఒక్కొక్క పంచాయతీకి వచ్చేసి 20 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఉన్నాయి. దాని మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిగా ప్రతిపక్ష నేతగా ఈ సభావేదికగా ఆ పాత బిల్లులను రద్దు చేస్తారని సర్పంచులందరూ కూడా చాలా ఎంతో ఎదురుచూపుగా ఎదురుచూస్తున్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మన పంచాయతీ సర్పంచులకి కొంత ఫండ్ పడుతుంది. అలాగే ప్రతి ట్యాక్స్లో మనము స్టేట్కి ఎంత కడుతున్నామో, సెంట్రల్కి ఎంత కడుతున్నాము. స్టేట్ ఫైనాన్స్ నుంచి సింగిల్ రూపీ కూడా రాలేదు. గత ప్రభుత్వంలో మరి మన దాంట్లో కూడా ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను గత 3 సంవత్సరాల నుంచి సర్పంచ్గా కాబట్టి నెక్స్ట్ మీరు వచ్చినట్లయితే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓపెన్ చేసి స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల అవసరాలను గమనించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓపెన్ చేసి ఆ నిధులు సమకూరుస్తారని సభావినంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా సిఎఫ్ఎంఎస్ అనే సిస్టమ్ అనేది గౌరవ మాజీ చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చింది. ఆ రోజు వాస్తవంగా టెక్నాలజీని వెంటబడే క్రమంలో సార్ కూడా సిఎఫ్ఎంఎస్ అనే ఒక విధానం తీసుకొని వచ్చి కొంతవరకు, ఎందుకంటే మినిమం 10th పాస్ అనే జీవోను కూడా తీసుకొని రావాలనుకున్నారు. కానీ అది కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కిపోవచ్చు. ఈరోజు సిఎఫ్ఎంఎస్ నుంచి డిజిటల్ సిగ్నేచర్ అనే రూపంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎందుకంటే పెద్ద ఆయన 90 అనేవాళ్ళు. ఎందుకనగా దీని మీద ఎంత క్వశ్చన్ చేస్తున్నాను అంటే,
మన స్థానిక ప్రజాప్రతినిధులుగా 10 చదివిన వాళ్ళు మోర్ దెన్ 50% తక్కువే ఉంటారు. దీనివల్ల ఎందుకంటే ఈ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ఒక్క నిమిషం అన్న, డిజిటల్ సిగ్నేచర్ అనే విధానంలో అన్న ఓటీపీ చెప్పమని చెప్పేసి ఇదే నుంచి పాత చెక్ పద్ధతినే కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. మరియు మనం అవన్నీ ఇచ్చాం, డిమాండ్స్ 16 ఒక్క డిమాండ్స్. నిమిషం అన్న టైం లేదు ప్లీజ్, ఎప్పటికే లేట్ అని సహనం కోల్పోతాం. బ్రీఫ్ గా కానీ అర్థం చేసుకో, నీకు చాలా సార్లు అవకాశం. ఒక్క నిమిషం. గౌరవ వేతనం కూడా ఈరోజు 3,000 అంటున్నారు, మినిమం 10,000 ఆశిస్తున్నారు సర్పంచులందరూ కూడా. దానిపై కూడా మీ సవివరమైన వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. సరే, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి ఇంకొన్ని అడగాలన్నా ఇంకొందరికి అవకాశం ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, కృతజ్ఞతలండి. ఒక రమేష్ ఒకరు మాడి తీసేయండి. రమేష్ ఒకరు కంటండి. నమస్కారం సార్, మేము 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నాం సార్. ఈసారి వైసీపీలో సర్పంచ్ సార్. రేపు మీరు అధికారంలోకి వస్తారు సార్ ఖచ్చితంగా సార్. ఆ తిరుపతి జంకన సాక్షి చెప్తున్నాం సార్, రేపు మీరు అధికారంలోకి వస్తే మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 80% ఉన్నారు సార్. మీరు ఖచ్చితంగా ఈ సభలో హామీ మాకు ఇవ్వాలి సార్. అదేవిధంగా సార్ రైతులకు కూడా ఒకసారి హామీ ఇవ్వాలి సార్. మీరు ఈ సభకు వచ్చేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మన అందరికీ